గురువు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. మొన్న ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళతోటి డీల్ చేపిస్తున్నాడు. అందులో ఒకరిని పరిచయం చేసుకో, వాణ్ణి నా దగ్గర తీసుకురా, తర్వాత నేను చూసుకుంటా. అన్నా చెప్పాను కదా, మనోడే ఫనీ. హలో ఫనీ. హాయ్. ఏం లేదు, డైరెక్ట్ పాయింట్కి వస్తా. నువ్వెప్పుడు ఒకని కింద చేస్తావా లేదా నీకు నువ్వే కింగులా ఉంటావా? నువ్వు ఒకని కింద చేస్తే ఎప్పుడు కిందనే ఉంటావు. ఇంతకేమంటావు? ఫనీ, నాతో చేతులు కలుపు, ఈ పాతపట్నం మొత్తం వేలేద్దాం. నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఈ రోజు కోసం. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హలో నాని, ఎక్కడున్నావురా? కొంచెం వర్కులు ఉన్నా, చెప్పు. నీతో అర్జెంట్ ఒక విషయం మాట్లాడాలి. ఎక్కడున్నావు? ఏం మాట్లాడాలి? మా అన్నయ్య గురించి, నీ గురించి మాట్లాడాలి. మెన్నయ్య లేడా? లేడు, ఇప్పుడే ఎవరో కాల్ చేసి బయటికి వెళ్ళాడు. సరే ఉండు, వచ్చాక కలుస్తా. ఫనీ, ఇంకో విషయం. ఎవరు? గర్ల్ ఫ్రెండా? దానికంత సీన్ లేదు. ఇంతకు ప్లాన్ ఏంటో చెప్పు. తేజ, అన్నా మనం వేసిన ప్లాన్ చెప్పు. ఏం లేదన్నా, ఇప్పుడు డన్. ఏంటి ఒకటే ఫోన్ చేసి రమ్మంటున్నావు? ఏమైంది? నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? చెప్పు. మా అన్నయ్య నువ్వు ఏం పని చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు? దీనికి మేము చేసే పనులన్నీ తెలిసిపోతున్నాయి. ఏంది అను, నేను 2 రోజులు దానికి కనపడను. ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ ఎప్పుడు వస్తావు? మీరేం చేస్తున్నారో నాకేం తెలియట్లే. అడిగిన దానికి సమాధానం లేదు. గురువు తెలియకుండా చాలా రిస్క్ చేస్తున్నా. ఈ సరుకుని డెలివరీ చేసి రమ్మన్నాడు. నిన్న సాయంత్రం గురువుని కలిసా. ఇందులో 10 లక్షల సరుకు ఉంది. ఇది పక్క స్టేట్లు ఇచ్చి రమ్మన్నాడు గురువు. ప్లాన్లో చిన్న చేంజ్, మనమే కలిసి సెట్ చేద్దాం. ఆ సిచ్యుయేషన్ని మనమే కిడ్నాప్ చేసి ఆ 10 లక్షలు కూడా మనమే కొట్టేద్దాం. ప్లాన్ బాగానే ఉంది. గురువుకి ఈ విషయం తెలిస్తే అదంతా మేము చూసుకుంటాం. నువ్వు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళు, తిరిగి వచ్చాక రంగంలోకి దిగుదాం. ఇంతకు ఎవరిని సెట్ చేశారు? నాకు తెలిసినాడు ఒకడు ఉన్నాడు, వాడిని సెట్ చేశా. అదిగో వాడే కాల్ చేస్తున్నాడు. అదిగో వాడే వస్తున్నాడు. ఇందులో 10 లక్షల సరుకు ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎలా తేవాలో నేను నీకు చెప్తా, తీసుకెళ్ళు. ప్లీజ్ అన్న, నాకేం తెలియదన్నా, నేను చేయనన్నా. ప్లీజ్ అన్న, తీసుకో, పట్టుకో. పట్టుకోమన్నా, పట్టుకో. పట్టుకోమన్నా, పట్టుకో. పట్టుకో, చెప్పింది చెయ్యి. తీసుకో. ప్లీజ్ అన్న, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. పని అయిపోయాక 1,00,000 రూపాయలు ఇస్తా, తీసుకొని తెలిస్తే చంపేస్తాను అన్న. వద్దన్న, ప్లీజ్ అన్న. సరే నేను వెళ్తున్నా. లాస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్స్ని కలవాలి. సరే, నీ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఈవినింగ్ లోపు వెళ్ళిపోతా. గురువుబాయ్, నీ దగ్గర కొత్తగా చేరిన ఫనీగాడు నిన్ను మోసం చేస్తుండు. ఏం మాట్లాడుతున్నావు? వాడితో కొంచెం జాగ్రత్త, అలర్ట్ ఉండు బాయ్. సరే, నేను చూసుకుంటా. అన్నా ఏమన్నా ప్లానా అన్నా? తిక్కలోడు అనుకున్నా, తెలివైనోడివే.